పప్పు మామిడికాయ చారు పెట్టుకుందాం. పప్పు మామిడికాయని ఉడకపెట్టుకుందాం. కందిపప్పు, పచ్చి మామిడికాయ, దీనిపైన తోలు తీసేసి ఆ గుజ్జు దీంట్లో కలుపుకొని చారు చేసుకుందాం. మామిడికాయ పప్పు చారు. మామిడికాయ ఇలా గుజ్జు లోపలంతా తీసేసుకొని పప్పులో కలుపుకుందాం. పైన తొక్క అన్నీ తీసేయాలి, లోపల గుజ్జు మాత్రం కలుపుకుందాం. ఇప్పుడు స్పూన్ పసుపు, కారం, ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకుందాం, కారం వేసుకుంటున్నాం, సాల్ట్ వేసుకుందాం. మొత్తం కలుపుకొని వాటర్ పోసుకొని కాచుకుందాం. పప్పుచారు తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కూడా వేసి వేయించుకుందాం. మూత పెట్టి మగ్గబెట్టుకుందాం 5 నిమిషాలు. తాలింపు పప్పుచారులో కలుపుకుందాం. కొంచెం సాంబార్ పొడి, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుందాం. 10 నిమిషాలు మరగబెట్టుకుందాం. మామిడికాయ పప్పు చారు 10 నిమిషాలు మరగబెట్టుకుందాం. చిన్న బెల్లం ముక్క వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని దించుకుందాం. మామిడికాయ పప్పు చారు రెడీగా ఉన్నాయి. మామిడికాయ పప్పు చారులోకి వడియాలు, మిరపకాయలు వేయించుకొని తినండి, చాలా బాగుంటాయి. పచ్చి మామిడికాయ పప్పు చారు కాగిపోయింది, మరుగుతున్నాయి. ఇంకా ఐదు నిమిషాలు మరగనిద్దాం. పప్పు చారు రెడీ. 5 నిమిషాలు మరగనిద్దాం. పప్పు చారు రెడీ.